హాయ్ వెల్కమ్ టు తెలంగాణ డెవలప్మెంట్స్. మనకి హెచ్ఎండిఏ లిమిట్స్ ఓఆర్ఆర్ తర్వాత ఏ విలేజెస్ కలుపుతూ వెళ్తుంది అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందుగా మనం ఏంటంటే లాస్ట్ వీడియోస్లో ఒక 2 days బ్యాక్ మనకి సౌత్ పార్ట్ అంటే ఇప్పుడు మనకి సంగారెడ్డి నుండి గజ్వేల్ మీదుగా చౌటుప్పల్ వరకు నార్త్ పార్ట్, అలాగే చౌటుప్పల్ నుండి అమన్గల్ మీదుగా సంగారెడ్డి వరకు సౌత్ పార్ట్. సో సౌత్ పార్ట్ నుంచి చాలా మంది రిక్వైర్మెంట్ కామెంట్ చేయడం వల్ల ఫస్ట్ వీడియో నేను సౌత్ పార్ట్ చేయడం జరిగింది. మీరు లాస్ట్ వీడియోలో చూసుకోండి సౌత్ పార్ట్ గురించి. నేను ఇప్పుడు నార్త్ పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది ఏంటంటే ఈ నార్త్ పార్ట్ చేయడానికి ఒక 2-3 days లేట్ అవుతుంది. చాలా మంది కామెంట్ చేయడం జరిగింది డీల్ అయిందని. సో సారీ ఫర్ ద డీలే. సో ఇప్పుడు మన డీటెయిల్లోకి వెళ్తే మనకి గ్రీన్ లైన్ ఉంది కదా, ఈ గ్రీన్ లైన్ మొత్తం మనకి హెచ్ఎండిఏ లిమిట్స్ అన్నమాట. ఈ రెడ్ అండ్ ఎల్లో కలర్ మొత్తం మనకి త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ రోడ్ అనమాట. సో ఈ రెండింటి మధ్యలో విలేజెస్ అంటే ఓవరాల్ గా మనకి గ్రీన్ లైన్ ఏదైతే ఉంది, గ్రీన్ లైన్ విలేజెస్ అంటే ఈ లోపల ఉన్న విలేజెస్ మొత్తము హెచ్ఎండిఏ లిమిట్ లోకి వస్తున్నాయి. అవుట్ సైడ్ మాత్రం మళ్ళీ వేరే ఉంటుంది. సో మనకి ఏంటంటే ప్రజెంట్ మనం ఇక్కడ సంగారెడ్డి నుంచి చౌటుప్పల వరకు నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏ విలేజెస్ మీద నుంచి వెళ్తుంది, అంటే ఏ విలేజెస్ హెచ్ఎండిఏ లిమిట్ లోకి వస్తాయని. సో ఇప్పుడు మనకు వచ్చేసి పెద్దాపూరు, నందికంది ఇక్కడ మనకి సంగారెడ్డి రూట్ లో మనకి ఇక్కడ టచ్ అవుతుంది. అంటే ఈ విలేజెస్ అనేది మనకి ఇందులోకి వచ్చేస్తాయి హెచ్ఎండి లిమిట్లకి. నేను బార్డర్ విలేజెస్ అనేది చదువుకుంటూ వెళ్తా. సో మీరు చూసుకోండి, నేను మామూలుగా స్లోగా మూవ్ చేస్తా. మీకు ఒకవేళ మీకు లోపల ఏ విలేజెస్ అనేది మీకు ఐడియా ఉంటే ఆ విలేజెస్ అనేది చూసుకోండి. ఆ, మన ముబారక్పూర్ ఇలా వెళ్తే ఇది మొత్తం బార్డర్ అన్నమాట. యాక్చువల్ ఇప్పుడు మనకి విలేజ్ ఉంటుంది కదా, నేను రఫ్ ఇచ్చిన అనమాట ఈ మ్యాప్ అనేది. మనకి ఇంకోటి గవర్నమెంట్ నుంచి మనకి అధికార ప్రకటన అనేది రాలేదు. అది రాగానే నేను డీటెయిల్ గా మీకు మంచి మ్యాపింగ్ చేసి విత్ సర్వే నెంబర్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. సో ఇప్పుడు సమ్ విలేజ్ ఉంది అనుకోండి, ఈ విలేజ్ బార్డర్ మనకి ఇట్లా మొత్తం మొత్తం టోటల్ విలేజ్ అనేది హెచ్ఎండి పరిధిలోకి వస్తుంది. సో ఇది ఆ, చక్కిరియాల్, శివంపేట్, అంగడిపేట్, సుల్తాన్పూర్, కోర్పోలే, అత్నూరా, ఇవి సమ్ కొన్ని విలేజెస్ అనేది నేమ్స్ అనేది హైలైట్ అవ్వట్లేదు. మీకు ఐడియా వస్తుంది కదా, నియరెస్ట్ ఉన్న వాళ్ళకి క్లారిటీ వస్తుంది. సో అది చూసుకోండి ఒకసారి. సిర్పురం, ఈ విలేజెస్ అనేది మీరు చూడండి, మీకు స్లోగానే మూవ్ చేస్తాను నేను. ఈ నాగులదేవలపల్లి అండ్ సికందర్పూర్, ఇవన్నీ విలేజెస్ అన్నమాట. ఆత్మాపూర్, ఇబ్రాహిం ఏంది ఇబ్రాహీంబాద్, అహ్మద్ నగర్, జక్కుపల్లి, ఇది చిప్పల్తుర్తి, రెడ్డిపల్లి, మంతూర్, కాజీపేట్, ఇవన్నీ హెచ్ఎండి లిమిట్లకు వస్తాయి. ఇలా ముందుకెళ్తే అల్లీపూర్, ఆ, ఇస్వంత ఇస్వంతరావుపేట్, పంబండ, పోతుల బోగుడ, ఇది అస్తాల్పూర్, కొప్పులపల్లి, ఇస్లాంపూర్, దాతరపల్లి, కోనాయపల్లి, మల్కాపూర్, అప్పాయిపల్లి, బేగంపేట్, అంకిరెడ్డిపల్లి, ఈ విలేజెస్ మొత్తం మనకి హెచ్ఎండి లిమిట్లోకి వస్తాయి అనమాట. సో ఇక్కడ సమ్ విలేజ్ ఉంది, అక్కడ మీరు చూసుకోండి అనమాట. గిరిపల్లి, జాలిగోన్, మనకి ఇక్కడ వచ్చేసి గజ్వేల్ ఉంది కదా, ఈ గజ్వేల్ మొత్తం మనకి హెచ్ఎండి లిమిట్లోకి వస్తుంది. దాతర్పల్లె, అక్కారం, మళ్ళీ ఏంది సిరిగిరిపల్లి, గణేష్ పల్లి, ఇది తీగుల్లో ఇది అనేది అవుట్ సైడ్ వెళ్ళిపోయింది. అలీరాజ్పేట్, జయదేవ్పూర్, ఈ మొత్తం హెచ్ఎండి లిమిట్లోకి వస్తాయి అనమాట. ఇవి పీర్లపల్లి, గంధమల్ల, బేగంపేట్, చల్లూరు, మల్లాపూర్,
యాదగిరిపల్లి, యాదగిరిగుట్ట, గుండ్లపల్లి, జమ్మాపూర్, పూనూరు, చీమలకొండూరు, మన చందుపట్ల, ఈ ముస్తాయలపల్లి, పంచన్పల్లి, రెడ్లపాకాల, రెడ్ల రేపాక, అక్కంపల్లి, నట్టలగూడెం, గోకారం, ఇది సర్నేనిగూడెం, అంటే ఇది అవుట్ సైడ్ పోతుంది. జేకేసారం, ఈ లోపలికి వచ్చేస్తుంది అన్నమాట ఇది. సోములవారి, లింగోటం, సైదాబాద్, ఇక్కడ వచ్చేసరికి పతంగి ఈ మన గుడ్ల సారీ గుండ్రాంపల్లికి ఇన్సైడ్ వస్తుంది మనకి బార్డరు. ఈ పతంగి, సైదాబాద్ అండ్ ఈ చౌటుప్పల్, ఈ లింగోటం, ఇవన్నీ ఈ మొత్తం మనకి ఇందులోకి వచ్చేసాయి అనమాట, హెచ్ఎండి లిమిట్ అనమాట. సో ఇదండి మనకి ఏంటంటే ఈ సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు నార్త్ పార్ట్ ఈ ఏదైతే హెచ్ఎండిఏ లిమిట్స్ అనమాట ఇది. సో ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ మీ వరకు చేయాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.